హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ గూడా బాగున్నారనుకుంటున్నాను. సో, అక్క ఇదేంటి? అదేంటి? ఇదెట్లా అప్లై చేయాలి? అసలు ఈ డాక్యుమెంట్ ఏంటి? ఆ డాక్యుమెంట్ ఏంటి? ప్లీజ్ అక్క వీడియో చెయ్యి. ప్లీజ్ అక్క ఆన్సర్ ఇవ్వు అనేసి చాలా చాలా క్వెషన్స్ అడిగిండ్రు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో. సో, యాక్చువల్‌గా టైం లేదండి బాబు. రియల్‌గా నాకు మీ అందరికీ హెల్ప్ చేయాలనుంది. బట్ ఏంటంటే ఈ కొరియన్ లాంగ్వేజ్ షెడ్యూల్ వల్ల అస్సలు టైం లేకుండే. ఇప్పుడు గూడా నేను కామెంట్స్ చదివిన తర్వాత ఇన్‌స్పిరేషన్ తెచ్చుకొని మీ అందరికి ఎట్లనైనా హెల్ప్ చేయాలి, ఎట్లనైనా మీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వాలి అనేసి ఇవాళ టైం కుదుర్చుకొని మరీ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఆ కామెంట్స్ అన్నీ చదివిన తర్వాత నన్ను నేను గుర్తు చేసుకున్నానన్నమాట. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేస్తున్నప్పుడు ఎన్ని క్వెషన్స్ అసలు. ఒక్క వీడియోలో గూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లైక్ అంటే నార్త్ సైడ్ వాళ్ళు చేసిన వీడియోలో హిందీలో ఉన్నాయి గానీ, మన తెలుగు నుంచి ఒక్క వీడియో గూడా లేకుండే. అసలు ఏది అర్థం గాకుండే. చాలా చాలా క్వెషన్స్ ఉండుండే మీలానే. సో, నన్ను నేను గుర్తు చేసుకున్నా అన్నమాట. సరే నేను గూడా ఒకప్పుడు ఇట్లనే స్ట్రగుల్ అయినా గదా! అనేసి అనిపించింది. అందుకే ఇవాళ మీ క్వెషన్స్ అన్నింటికి ఆన్సర్స్ ఇవ్వాలనేసి ఈ వీడియో చేస్తున్నా. అండ్ కొంతమంది అడిగిండ్రు ఇన్‌స్టాగ్రామ్‌లో "అక్క మీ కొరియన్ లాంగ్వేజ్ అయిపోయిందా? ఎలా ఉన్నారు? ఏంటి?" అనేసి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు ఎవరు చూస్తారులే, మన వీడియోస్ ఎవరు చూస్తారులే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటదిలే అంతా ఇలా ఏంటి ఫన్ ఉన్న వీడియోస్ జూస్తారు గదా! ఎవరు జూస్తారులే అని అనుకున్నా గానీ, యాక్చువల్‌గా ఒక్కొక్కరు క్వెషన్స్ అడుగుతుంటే, "అక్క ఎలా ఉన్నారు? హెల్త్ బావుందా? ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు. ఏమైంది? మేము మీ వీడియోస్ కోసం వెయిట్ జేస్తున్నాం" అనేసి ఇలా మెసేజెస్ చేస్తున్నారు. రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ మీ అందరి మెసేజెస్ నేను చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇట్లనే సపోర్ట్ చేయండి. నేను మాక్సిమం అన్నిటికి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తాను. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే నా కొరియన్ లాంగ్వేజ్ అయితే ఫినిష్ అయిపోయింది. థాంక్ గాడ్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను అడిగారో కొరియన్ లాంగ్వేజ్ అయిపోయిందా అనేసి. సో, వాళ్ళందరికీ చాలా 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 థాంక్స్. కొరియన్ లాంగ్వేజ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మీ క్వెషన్స్‌కి నా ఆన్సర్స్ ఏంటి అనేది చూద్దాము. సో, చాలా క్వెషన్స్ అడిగిండ్రు. దాంట్లో నుంచి ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ గాకుండా డిఫరెంట్ క్వెషన్స్ అడిగిండ్రు. వాటికి గూడా ఆన్సర్స్ అందులోనే ఉన్నది. లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్ ఏమో చేశాను గదా! సో, దాంట్లోనే ఆన్సర్స్ ఉన్నాయి కానీ, ఇంకా పర్టిక్యులర్‌గా క్వెషన్స్ అడిగిండన్నమాట. సో, అందులో నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకొని రాసుకున్నాను. సో, ఇప్పుడు వాటన్నింటికి ఆన్సర్ చెప్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్ ఏంటి అనంటే, మేము డిగ్రీ నుంచి వచ్చాము. మేము ఎంబీఏ చేయాలి, ఎంసీఏ చేయాలి, మెడిసిన్ చేయాలి, అండ్ ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్ చేయాలి, ఫ్యాషన్ డిజైన్ చేయాలి. ఇలా చాలా చాలా క్వెషన్స్ అడిగిండ్రు. డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి. సో, ఆన్సర్ ఏంటి అనంటే, మీరు ఏ ఫీల్డ్ అయినా గూడా మీరు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. ఎందుకంటే జీకే స్కాలర్‌షిప్ అనేది అన్ని ఫీల్డ్స్‌కి అప్లికేబుల్ అన్నమాట. మీరు ఎంబీఏ చేయాలన్నా, ఎంసీఏ చేయాలన్నా, ఫ్యాషన్ డిజైన్, ఈవెన్ మెడిసిన్, ఫార్మసీ, నర్సింగ్, ఇంజినీరింగ్ వాటెవర్ మీరు ఏది చేయాలనుకున్నా గూడా ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. సో, మళ్ళీ పర్టిక్యులర్‌గా ఈ కోర్స్ చేయొచ్చా? ఈ కోర్స్ చేయొచ్చా? అనేది క్వెషన్స్ లేవన్నమాట. సో, మీరు ఏ కోర్స్ అయినా ఈ స్కాలర్‌షిప్ యూజ్ చేసుకొని చదువుకోవచ్చన్నమాట. సో, ఆన్సర్ ఈస్ యెస్. సో, నెక్స్ట్ క్వెషన్ ఈస్ మేము 10థ్ కంప్లీట్ చేసాము. 10థ్ చదువుతున్నాము అనేసి ఎన్ని క్వెషన్స్ ఏసానో. అంటే ఇంత చిన్న చిన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మెసేజెస్ చేసిర్రు. మేము 10థ్ క్లాస్‌లో ఉన్నాము. మేము ఇంటర్మీడియేట్ చేయొచ్చా? ఇంటర్మీడియేట్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్‌కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి? లేదు మేము ఇప్పుడే 10థ్ ఉన్నాం. 10థ్ అయిపోయిన తర్వాత ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయొచ్చా అండర్ గ్రాడ్‌కి? సో, ఎంతమంది క్వెషన్స్ అడిగిండ్రో 10థ్ పిల్లలైతే. సో, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్,
మీరున్నది 10థ్ క్లాస్‌లో. సో, ఆఫ్‌కోర్స్ మీరు 10థ్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అనంటే, మీరు 10థ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ వరకి మీరు మన ఇండియాలోనే చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకనంటే ఆహ్, గ్రాడ్యుయేషన్‌కి ఉన్న సీట్లనేవి అండర్ గ్రాడ్‌కి లేవన్నమాట. అండ్ మోరోవర్ ఆహ్, ఏంటి అనంటే ఇక్కడ వాళ్ళు టీచ్ చేసే లాంగ్వేజ్ ఏంటి అనంటే కొరియన్ లాంగ్వేజ్. సో, ఆబ్వియస్‌గా మనకి డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! ఫస్ట్ డిగ్రీ ఏ జాబ్‌కి అప్లై చేయాలన్నా ఒక డిగ్రీ అనేది మినిమమ్ ఉండాలి గదా! సో, అదేంటంటే ఇంగ్లీష్‌లో అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ గూడా కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఇంగ్లీష్‌లో టీచ్ చేయొచ్చు. బట్ అన్ని యూనివర్సిటీస్‌లో ఇంగ్లీష్‌లో టీచ్ చేయరు. కొరియన్ లాంగ్వేజ్‌లోనే టీచ్ చేస్తారు. సో 10థ్ క్లాస్ చదువుతున్న మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. మీకు ఇక్కడ చదవాలని ఉంది. బట్ ఏంటంటే మాస్టర్స్ లేదంటే పీహెచ్‌డీకి రండి గానీ, డిగ్రీ కోర్స్‌కైతే రాకండి. ఎందుకంటే ఇక్కడ అంతా గూడా కొరియన్‌లోనే ఉంటది. అండ్ సీట్లనేవి చాలా తక్కువున్నాయి. ఎన్ని సీట్లున్నాయో గూడా నేను లాస్ట్‌లో చెప్తాను. సో, అదన్నమాట. ద నెక్స్ట్ క్వెషన్ ఈజ్ మనీ. మనీ ఎంత పే చేశారు అని. సో, మనీ ఎంత పే చేశారు? కన్సల్టెన్సీ ఉందా? దాని పేరు చెప్పండి. మీరు దాని నుంచెల్లి వెళ్లారు గదా! దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. ఇలా చాలా క్వెషన్స్ అడిగిండ్రు. బట్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇది జీకే స్కాలర్‌షిప్ అనేది గవర్నమెంట్ స్కాలర్‌షిప్. ఇలా కన్సల్టెన్సీలు, మనీ పే చేయడాలంటూ ఉండవు. లైక్ ఇప్పుడు యూఎస్‌కి మాస్టర్స్ గాని, ఇంకా జాబ్స్‌కెళ్ళే వాళ్ళేంటంటే కన్సల్టెన్సీ ద్వారా వెళ్తారు గదా! అలా కొంచెం మనీ పే చేస్తే మొత్తం వాళ్ళే జూసుకొని లాస్ట్ ఫైనల్‌గా జస్ట్ మనం ఒక వీసా ఎళ్ళేసొస్తే అయిపోద్ది అని అనుకుంటున్నారు. సో, జీకే స్కాలర్‌షిప్ సౌత్ కొరియాకి రావడం అంటే అంత ఈజీ కాదు. అలా అస్సలే కాదు. కన్సల్టెన్సీస్ అనేవి ఉండవు. సో, ఇది గవర్నమెంట్ స్కాలర్‌షిప్ కాబట్టి కంప్లీట్‌లీ త్రూ గవర్నమెంటే జరుగుతది. అదే అంటే కొరియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కాంబినేషన్‌లో జరుగుతది. సెలక్షన్ ప్రాసెస్ అంతా గూడా. సో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గూడా మీ ఓన్‌గా మీరు మాత్రమే జేయాలి. కన్సల్టెన్సీస్ అంటూ ఏవి ఉండవు. అండ్ ఆల్రెడీ చెప్పినాను నేను గవర్నమెంట్ స్కాలర్‌షిప్ కాబట్టి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, అంటే ఇంత ఈ స్కాలర్‌షిప్ రావడానికి ఎంత ఖర్చవుతుంది అనేసి కూడా అడిగిండ్రు. సో, అంటే ఈ ఖర్చు కూడా దేనికి అనంటే, మీరు ట్రావెల్ చేయడానికి, వీసా అప్లై చేయడానికి మీరు ఎంబసీకెళ్ళాలి దానికి. అండ్ మీకు ఏంటంటే, మీరు ఎంబసీ ట్రాక్ ఎళ్తే ఏంటంటే, మీకు జిరాక్స్‌లు చాలా అవసరం పడతాయి. 3 సెట్స్ పడతాయన్నమాట. సో, వాటికి అండ్ వీటన్నింటికి కలిపి అరౌండ్ ఒక 1,00,000 రూపీస్ ఖర్చవుతది. అది కూడా ఏంటంటే మీ సెల్ఫ్‌గా మీరు పెట్టుకుంటున్నది. అది మీరు ఫీ రూపంలో వాళ్ళకి పే చేసేదైతే కాదు. సో, నేను మళ్ళీ చెప్తున్నా కన్సల్టెన్సీస్ అంటూ ఉండవు. ప్రతి స్టెప్, ప్రతి ఇంటర్వ్యూ, ప్రతీది కూడా మీరే చేయాలి. మీ ఓన్‌గా మీరే చేయాలి. ఓకే. సో, మనీ గూడా పే జేయాల్సిన అవసరం ఏది ఉండదు. అండ్ వీసా గురించి ఏంటి అంటే, వీసాకి మనీ పే జేయాలా అనేసి. వీసాకి గూడా మనం మనీ పే చెయ్యం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కాలర్‌షిప్ కాబట్టి. ఓకే. వీసాకి కూడా మనీ అస్సలు పే జేయం. సో, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. చాలా క్వెషన్స్ అడిగిండ్రు కన్సల్టెన్సీ గురించి చెప్పండి. మేము గూడా అట్లా మనీ పే జేసి వస్తాము అని. ఒకటి గుర్తుపెట్టుకోండి అంత మనీ పే చేసేదుంటే అసలు నేనెందుకొస్తా జెప్పండి. మేము కూడా సేమ్ మీలాంటి ఫ్యామిలీస్ నుంచెల్లి వచ్చిన వాళ్ళమే. అంటే బిలో యావరేజ్ అన్నమాట. సో, మాది గూడా పూర్ ఫ్యామిలీనే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. మా దగ్గర అంతంత పైసలు లేవు గదా! వీసాకి పెట్టడానికి. సో, ఇది గవర్నమెంట్ స్కాలర్‌షిప్ ఆబ్వియస్‌గా వీసాకి కూడా ఫ్రీనే. మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డన్. సో, నెక్స్ట్ క్వెషన్ ఈజ్ వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటదా? అనేసి అడిగిండ్రు. సో, ఇది ఏ క్యాస్ట్ వాళ్ళైనా గూడా అప్లై చేయొచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్, ఎలిజిబిలిటీ. దీని పైన మాత్రమే డిపెండ్ అయితది. నువ్వు ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీనా, మైనారిటీనా సో, ఇదంతా మ్యాటరే గాదసలు. నువ్వు ఎక్కడి నుంచెళ్ళి వచ్చినావు, ఏ ప్లేస్ నుంచెళ్ళి వచ్చినావు, నువ్వు తెలుగు మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, ఉర్దూ మాట్లాడతావా,
నువ్వు ఏ దేవుడిని నమ్ముతావు ఇట్లాంటివన్నీ ఏది ఉండదన్నమాట. మీరు ఏ క్యాస్ట్ నుంచెల్లైనా గూడా అప్లై చేయొచ్చు. అసలు ఇందులో క్యాస్ట్ అనేది కన్సిడరేషన్ ఉండదు. ఓకే. సో, మీరు ఏ క్యాస్ట్ అయినా గూడా ఈజీగా ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. ఓకే. డన్. సో, నెక్స్ట్ క్వెషన్ ఈజ్ డాక్యుమెంట్స్ ఎక్కడికి పంపాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఇదంతా క్వెషన్ అడిగిండ్రు. సో, ఏంటి అంటే యాక్చువల్‌గా మన ఇండియాలో 2 ఎంబసీస్ ఉన్నాయన్నమాట. సౌత్ కొరియావి. ఒకటి ఢిల్లీలో ఉంటది. ఇంకొకటి ముంబైలో ఉంటది. సో, ఎందుకు 2 అనంటే అరౌండ్ అంటే నార్త్ వాళ్ళుంటారు గదా! నార్త్ స్టేట్స్ ఉన్నాయి గదా! సో, నార్త్ స్టేట్స్ అందరూ ఏంటంటే ఢిల్లీకెళ్ళి అప్లై చేస్తారు. అండ్ మన సౌత్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ, మనం ఈ తమిళనాడు ఇటు సైడ్ సౌత్ ఉన్న స్టేట్స్ అన్నీ గూడా ముంబై కిందికొస్తదన్న. ముంబై ఎంబసీ కిందికొస్తది. సో, ఆహ్, నార్త్ సైడ్ వాళ్ళేంటంటే ఢిల్లీకి పోస్ట్ చేయాలన్నమాట. సౌత్ సైడ్ వాళ్ళేంటంటే ముంబైకి పోస్ట్ చేయాలి. సో, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా గూడా మీరు ముంబైలో ఉన్న ఎంబసీ నుంచెల్లి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆబ్వియస్‌గా ఢిల్లీ అండ్ ముంబై సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. బట్ ఏంటంటే మీరు స్కాలర్‌షిప్‌కి అప్లై చేసే అప్పుడేంటంటే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ముంబైకి పంపించాలి. మీరు సౌత్ నుంచెల్లి అయితే లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తమిళనాడు ఇలా అయితే మీరు ఆహ్, ముంబైకి పంపించాలి. ముంబై ఎంబసీకి పంపించాలి. లేదు మీరు నార్త్ సైడ్ నుంచెల్లి అయితే ఢిల్లీ ఎంబసీకి పంపించాలి. క్లియర్? నెక్స్ట్ క్వెషన్ ఈజ్ పేరెంట్స్ లేకపోతే ఒకవేళ వన్ పేరెంట్ చనిపోతే ఎలా సిటిజన్‌షిప్ ఎట్లా ప్రూవ్ చేస్తాము అనేసి క్వెషన్స్ అడిగిండ్రు. సో, ఒకవేళ మీ ఫాదర్ గానీ, మదర్ గానీ ఎవరైనా చనిపోయి ఉంటే మీరు డెత్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయొచ్చు. సో, అండ్ మీరు సింగిల్ పేరెంట్ ఉంటే మీకు ఏంటంటే డివోర్స్‌ది గానీ, లేదు అనంటే మీ మదర్ ఆర్ ఫాదర్ ఉంటారు గదా! వాళ్ళ సిటిజన్‌షిప్ అంటే లైక్ ఆధార్ కార్డ్ గానీ, లేకపోతే ఓటర్ ఐడీ గానీ మీరు అటాచ్ చేయొచ్చనమాట. సో, మీ పేరెంట్స్ ఎవరైనా చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేసి గూడా క్వెషన్ అడిగిండ్రు డెత్ సర్టిఫికేటు. సో, డెత్ సర్టిఫికేట్ ఏంటంటే గ్రామ పంచాయతీలో ఇస్తారు గదా! సో, మీ మండల్‌కెళ్ళి అయినా మండల పరిషత్ ఉంటది గదా! సో, అక్కడికెళ్ళేసి మీరు అడగండి. మీ గ్రామ పంచాయతీకెళ్ళి సర్టిఫికేట్ తీసుకోండి. ఈజీగా ఇస్తారు. ఓకే. సో, ఏదైనా గూడా అఫీషియల్‌గానే ఉండాలి గాబట్టి కంపల్సరీ మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకుంటే బెటర్. ఓకే. క్లియర్? నెక్స్ట్ క్వెషన్ ఈజ్ సో, అక్క కంపల్సరీ 80% ఉండాలా? తక్కువుంటే అప్లై చెయ్యరాదా? అనేసి క్వెషన్స్ అడిగిండ్రు. సో, యాక్చువల్‌గా ఎలిజిబిలిటీ అయితే 80% ఉండాలి. మీ లాస్ట్ డిగ్రీ పర్సెంటేజ్ అనేది. లేదు మీకు 75 వచ్చింది, లేదు 70 వచ్చింది అనంటే మీరేం చేస్తారంటే అప్లై చెయ్యొచ్చా? చెయ్యరాదా? అనేసి క్వెషన్ అడిగారు కదా! సో, దానికేంటంటే మీరు అప్లై చెయ్యండి. ఎందుకంటే మనకు తెలీదు గదా! ఒకవేళ కాంపిటీషన్ తక్కువుండి వాళ్ళు సెలెక్ట్ జేయచ్చేమో. అంటే ఓన్లీ ఇదొక్కటే చూడరు గదా! మీరింకా ఏమైనా పేపర్స్ పబ్లిష్ చేసారా? లేదా మీకేమైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవి సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఇంకా మీ స్టడీ ప్లాన్ ఎట్లా ఉంది? మీ పర్సనల్ స్టేట్‌మెంట్ ఎట్లా ఉంది? ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కాబట్టి బెటర్ టు అప్లై. ఏదైనా మనం ఛాన్స్‌ని వదులుకోవద్దు. ఎందుకంటే మనం చెప్పలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్స్ కాబట్టి ఏమో మన లక్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు. సో, ఇది కాకుండా మీకు ఇంకొక ఛాన్స్ గూడా ఉంది. ఏంటి అనంటే మీకు 80% రాలేదు. జస్ట్ 70 ఆర్ 75% వచ్చింది. దెన్ మీరేం చేయాలంటే మీ క్లాస్ హెడ్ ఉంటారు గదా! అంటే ఐ మీన్ మీ డిపార్ట్‌మెంట్ హెడ్ ఉంటారు గదా! హెచ్ఓడీస్ గానీ, లేకపోతే ఒక ఫ్యాకల్టీ గానీ, వాళ్ళ దగ్గర నుంచి మీరొక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఏం సర్టిఫికేట్ అంటే మీరు మీ క్లాస్‌లో టాప్ 20లో ఒకరని తెచ్చుకోవాలన్నమాట. అంటే మనకి టాపర్ ఉంటారు. క్లాస్ టాపర్. నెక్స్ట్ సెకండ్ టాపర్, థర్డ్ టాపర్ ఉంటారు గదా! అలా మీరు ఆ క్లాస్ 20%లో ఐ మీన్ టాప్ 20లో ఉన్నారు అనేసి మీరొక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీ ప్రొఫెసర్ ఆర్ టీచర్ ఆర్ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ వాటెవర్ ఏదో ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి కాదు. లైక్ మీరు గూడా టాప్ 20 అనేసి తెచ్చుకోవాలి ఆ సర్టిఫికేట్. మీరు 80% ఉంటే 80% అని పెట్టేయండి ఆ సర్టిఫికేట్. లేదు అనంటే
మీరు కంపల్సరీ మీ టీచర్‌ని ఆర్ ప్రొఫెసర్‌ని అడిగేసి మీ క్లాస్ 20లో వచ్చి టాప్ 20లో ఉన్నారు అనేసి ఒక సర్టిఫికేట్ అటాచ్ చేయొచ్చన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ క్వెషన్ ఈజ్ డాక్యుమెంట్స్‌ని ఎలా పంపించాలి? అంటే పోస్ట్ చేయాలా? మనమే పర్సనల్‌గా వెళ్ళి ఇవ్వాలా? అనేసి అడిగారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. మళ్ళీ చెప్తున్నాను. మనం పోస్ట్ చేస్తాము. మన డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీరు ఎంబసీ ట్రాక్ అయినా, యూనివర్సిటీ ట్రాక్ అయినా గూడా మీరేంటంటే ఎంబసీకి పోస్ట్ చేస్తారు. ఢిల్లీ ఆర్ ముంబై. సో మనం తెలుగోళ్ళం కాబట్టి తెలంగాణ స్టేట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి మనం ముంబై ఎంబసీకి పోస్ట్ చేయాలన్నమాట. పోస్ట్ కూడా ఒక డెడ్‌లైన్ ఉంటది. ఆ డెడ్‌లైన్ లోపల మనం పంపించే పోస్ట్ అనేది ఎంబసీకి చేరుకోవాలి. సో అదన్నమాట. మనం పర్సనల్‌గా ఎళ్లి అయితే ఏమి ఇవ్వము. బట్ వీసాకైతే మనం పర్సనల్‌గా ఎళ్ళాల్సుంటది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ప్రెజెంట్ అయితే యెస్, పోస్ట్ నుంచెల్లే పంపించాలి మన డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్వెషన్ ఈజ్ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మన డిగ్రీస్ అయిపోవు కదా, ఇన్ ద మిడిల్ ఉంటుంది కదా, అంటే అప్పుడు మనం మన కాలేజ్లో ఇంకా చదువుతూ ఉంటాం కదా, మన డిగ్రీ అయిపోదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా ఏమీ లేదు, ఆ ఇయర్ అప్లై చేయడానికి వీల్లేదన్నమాట. నెక్స్ట్ ఇయర్కి మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ జీకేఎస్ నోటిఫికేషన్స్ చూస్తే ఏంటంటే వాళ్ళు ఫైనల్ ఇయర్స్లో ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు గైడ్లైన్స్ చేంజ్ చేశారు. అంటే మీరు కంప్లీట్గా మీ డిగ్రీ కంప్లీట్ అయ్యి మీ ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ మీ చేతికి వచ్చిన తర్వాతనే మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు అన్నమాట. మీరు ఇన్ ద మిడిల్ ఉంటే మాత్రం అప్లై చేయడానికి లేదు. నెక్స్ట్ ఇయర్ అప్లై చేయాలి. ఈ ఇయర్ మాత్రానికి కుదరదు. నెక్స్ట్ క్వెషన్ ఈజ్ స్కాలర్షిప్ లేకుండా సౌత్ కొరియాలో చదవచ్చా? ఆబ్వియస్లీ ఏ కంట్రీలోనైనా చదవచ్చు మీరు మనీ కట్టుకుంటే. సో ఎస్, మీరు అంటే జస్ట్ ఎట్లా ఉంటుంది సౌత్ కొరియా, లైక్ ఈ కల్చర్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి, స్కాలర్షిప్కి అంత ఇంట్రెస్ట్ లేదు అని అంటే కోర్స్ మీరు ఏ యూనివర్సిటీకైనా మీరు కొరియన్ లాంగ్వేజ్కి అప్లై చేయొచ్చు. అప్లై చేసి మీ ఓన్గా మనీ పే చేసుకొని వచ్చి మీరు చదువుకోవచ్చు. సో ఏ కంట్రీలోనైనా మీరు మనీ పే చేస్తే చదువుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ కొరియా. సో డెఫినెట్గా స్కాలర్షిప్ ఉంటేనే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ యూఎస్లో ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో మీ ఓన్గా మీరు మనీ పెట్టుకొని రావడానికి కొంచెం ఆలోచించండి. స్కాలర్షిప్ ఉంటే చాలా చాలా బెటర్. లేదు మీకు జస్ట్ ఒక 1 ఇయర్ లేదు ఒక 6 మంత్స్ అట్లా ఎక్స్చేంజ్ స్టూడెంట్గా వచ్చి ఒకసారి కల్చర్ని ఇదంతా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే డెఫినెట్గా మీరేంటంటే యూనివర్సిటీ సైట్స్కి వెళ్ళి అక్కడ ఏంటంటే ప్రతి అంటే లైక్ సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరిలో వాళ్ళకి ఇంటేక్ ఉంటుంది అన్నమాట. మీరు ఆ టైంలో మీరు కొరియన్ లాంగ్వేజ్కి అప్లై చేయవచ్చు. అప్పుడు మీకు ఈజీగా వీసా ఇస్తారు. సో మీరు మనీ పే చేసుకొని అట్లా ఒక ఎక్స్చేంజ్ స్టూడెంట్గా వచ్చి కల్చర్ని అదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ ఈజ్ అండర్ గ్రాడ్కి ఎన్ని సీట్లు ఉంటాయి, గ్రాడ్యుయేట్కి ఎన్ని సీట్లు ఉంటాయి అనేసి అడిగారు. సో అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఏంటంటే 2 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అరౌండ్ 22 ఆర్ 23. ఎందుకంటే ఇయర్ ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అండర్ గ్రాడ్కి మాత్రం ఎవ్రీ ఇయర్ సేమ్ 2 సీట్స్ మాత్రమే. గ్రాడ్యుయేషన్ మీన్స్ మాస్టర్స్, పిహెచ్డి అండ్ పోస్ట్ డాక్ ముగ్గురికి కలిపి 23, అరౌండ్ 23 ఆర్ 24 ఉంటుంది అంతే. సో అండర్ గ్రాడ్ కోసం ఇక్కడికి వచ్చి చదవాలనుకునే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు మంచి బుద్ధిగా ఇండియాలోనే చదువుకోండి, ఇండియాలోనే డిగ్రీ కంప్లీట్ చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాస్టర్స్కి కానీ పిహెచ్డీకి కానీ ఇక్కడ రండి, ఈ స్కాలర్షిప్ యూజ్ చేసుకొని చదువుకోండి. బట్ లేదు మేము అండర్ గ్రాడ్కే వస్తామంటే ఇంకా అది మీ ఇష్టం, మీరు అప్లై చేయొచ్చు. కోర్స్ మీరు 10th అయిపోయిన తర్వాత అప్లై చేయొచ్చు, ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా అప్లై చేయొచ్చు. సో ఇదన్నమాట, జస్ట్ 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. మీరు కొంచెం ఆలోచించుకొని డిసిషన్స్ తీసుకోండి. ఓకే. సో గాయస్, ఐ హోప్
మీ క్వెషన్స్ అన్నిటికి నేను ప్రాపర్‌గా ఆన్సర్ ఇచ్చినా అని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేనొక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. అంటే సీరియస్‌గా ఏం తీసుకోకండి. జస్ట్ మై ఒపీనియన్ అంతే. ఎందుకంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ మంచి కోరుకునే ఒక సిస్టర్‌లాగా అనుకోండి. సో, ఏంటి అంటే చాలామంది 10థ్ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియేట్ పిల్లలు అంటే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మెసేజ్ చేస్తున్నారు. నేను 10థ్ అయిపోయింది. కంపల్సరీ అక్కడనే చదువుకోవాలనుకుంటున్నా. ఇంటర్ అయిపోయింది. నేను అక్కడే చదువుకోవాలనుకున్నా. డిగ్రీ అయిపోయింది. నేను అక్కడే చదువుకోవాలనుకున్నా. ఇలాంటి ఏంటంటే ఒక ఫ్యాంటసీతో మీరట్లా అనుకుంటే మాత్రం ఇక్కడ అట్లా ఉండదు. సో, అంటే బీటీఎస్ గానీ, బ్లాక్ పింక్ గానీ ఇలా ఇష్టపడే వాళ్ళు బాగా పిచ్చి ఉండేవాళ్ళు ఉంటాం కదా! వాళ్ళు గానీ లేకపోతే డ్రామాస్ చూసి దాంతోని ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి సౌత్ కొరియాకెళ్దాము బావుంటది అనేసి ఇట్లా ఒక ఫ్యాంటసీలో మాత్రం రాకండి. ఎందుకంటే ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్యాంటసీ ఇమాజినేషన్స్ వేరే ఉంటాయి. రియాలిటీ వేరే ఉంటది. సో, ఆఫ్‌కోర్స్ ఇక్కడికి సౌత్ కొరియాకొస్తే అదంతా ఉంటది. ఉండదని గాదు. మంచి మంచి హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటారు. క్యూట్ క్యూట్ బాయ్స్ ఉంటారు. క్యూట్ గర్ల్స్ ఉంటారు. ఆబ్వియస్‌లీ డ్రామాలా ఎట్లా ఉంటదో అట్మాస్ఫియర్ అంతా అలానే ఉంటదనమాట. బట్ ఇక్కడ మీరొచ్చేది ఎడ్యుకేషన్ కోసం. సో, జీకేస్ అనేది సీరియస్‌గా ఉంటది. అండ్ కంప్లీట్‌గా మీరు ఎవ్రీ ఇయర్ 80% తెచ్చుకోవాలి మీకు ఈ స్కాలర్‌షిప్ వచ్చినా. అండ్ ఫస్ట్ థింగ్ మీరు టాపిక్ 3 తెచ్చుకోవాలి. లెవెల్ 3 అంటే టాపిక్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. అదే కొరియన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. సో, దాంట్లో అంటే మీరు కొరియన్ లాంగ్వేజ్ పాస్ అవ్వాలి. పక్కా 1 ఇయర్‌లో పాస్ అవ్వాలి. ఓకే. అంత ఈజీ గాదు. మనం వేరే లాంగ్వేజ్ నేర్చుకొని ఒక ఇయర్‌లో పాస్ అవ్వడం అనేది. అది కూడా లెవెల్ 3 పాస్ అవ్వడం అనేది. సో, ఫస్ట్ లెవెల్ 3 పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు డిగ్రీకి మీ యాక్చువల్ డిగ్రీకి ప్రమోట్ అవుతారు. అండ్ ఇక్కడ ప్రమోట్ అయిన తర్వాత గూడా ఏదో మన మన కాలేజెస్‌లో ఎట్లుంటదో తెలుసు కదా! మన కాలేజెస్‌లో మన ప్రొఫెసర్స్ గానీ, సార్స్, మేడమ్స్ గానీ ఏంటంటే, "అరే! ఈ అమ్మాయి చదువుతది, ఈ అబ్బాయి చదువుతది. ఎగ్జామ్ ఒకటి ప్రాపర్‌గా రాయలేదేమో, సరే ఒక హాఫ్ మార్క్ ఏద్దాం, ఒక 1 మార్క్ ఏద్దాము. ఈ అమ్మాయి బానే చదువుతారు గానీ, ఏంటో పాపం హెల్త్ కండిషన్ బాలేదు. సర్లే పాస్ చేద్దాము. పాపం హెల్త్ కండిషన్ బాలేకుండా కాలేజ్‌కి రాలేడు. అటెండెన్స్ తక్కువుంది. కొంచెం అటెండెన్స్ కలుపుదాము. లేదా ఫైన్ ఇచ్చి ప్రమోట్ చేద్దాము. ఫైన్ తీసుకొని ప్రమోట్ చేద్దాం" అనేసి అనుకుంటారు మన కాలేజెస్‌లో సార్స్, మేడమ్స్ ఎవరైనా గూడా. బట్ ఇక్కడికొచ్చేసరికి అలా అస్సలుండదు. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ మీరెంత ప్యాషనేట్‌గా ఉన్నారో, మీకెంత టాలెంట్ ఉంది, మీకెంత నాలెడ్జ్ ఉంది, ఇది మాత్రమే మీ ఇంపార్టెంట్ అన్నమాట. లేదు ఈ అమ్మాయి చదువుతది అనేసి ఇట్లా మార్క్స్ కలపడాలు, అటెండెన్స్ కలపడాలు ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు. సో, సీరియస్‌గా మీరు ఏదో ఒకటి సాధిద్దాము. ఈ స్కాలర్‌షిప్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుందాము. కంప్లీట్‌గా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా చదువుకుందాము అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ యూజ్ అవుతది. అంటే మిగతా వాళ్ళు అప్లై చేయొద్దా అంటే అందరూ చేయొచ్చు. బట్ ఏంటి అంటే మీరొక ఇమాజినేషన్‌లో ఇక్కడికొస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత మీకు రియాలిటీ తెలుస్తదన్నమాట. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. మీరు సీరియస్‌గా నేను చదువుకుంటా, ఏదో ఒకటి సాధిస్తా, ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటా, నా ఫ్యామిలీకి మంచిగా చేస్తా అనేసి అట్లా ఉంటాయి చూడండి. ఆ థాట్‌లో ఉంటారు చూడండి. వాళ్ళకి మాత్రమే పక్కా హెల్ప్‌ఫుల్ ఉంటదన్నమాట ఇది. ఎందుకంటే ది బెస్ట్ స్కాలర్‌షిప్ అని చెప్పొచ్చు. అన్నీ ఫ్రీనే మంచిగా మీకంతా నెలకి ఇట్లా స్టిఫన్ ఒస్తది. ఇంకా చాలా బావుంటది. బట్ ఫ్యాంటసీలో ఉండి డ్రామాస్ ఇష్టముండి, లేదంటే కేపాప్ స్టార్స్ ఇష్టముండి, వాళ్ళని చూద్దాము, వీళ్ళని చూద్దాం అనేసి ఆ ఫ్యాంటసీలో మాత్రం ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చెయ్యకండి. మీకు సీరియస్‌గా ఏదో నేర్చుకుందాము, కంప్లీట్ చేసుకుందాము అంటే మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయండి. మీ ఎడ్యుకేషన్‌ని, మీ లైఫ్‌ని సీరియస్‌గా తీసుకుంటేనే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయండి. సో, అది నా సజెషన్ అనుకోండి. ఎందుకంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను గూడా మీకొక సిస్టర్‌లాగా అనుకోని చెప్తున్నాను. సో, అదన్నమాట సంగతి. కొంచెం క్లాస్ ఎక్కువయిందేమో.
సో, ఐ హోప్ మీ కామెంట్స్ అన్నిటికి మీ క్వెషన్స్ అన్నిటికి ప్రాపర్‌గా ఆన్సర్ ఇచ్చినా అని అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా క్వెషన్స్ ఉన్నా, ఇంకా ఈ వీడియోలో గూడా మీకు క్వెషన్స్ ఉన్నా గూడా మీరు కామెంట్ చేయండి. సో, నేను నెక్స్ట్ వీడియో గూడా ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో గూడా మీరే చెప్పండి. అండ్ ఐ హోప్ ఇప్పుడు కొంచెం టైం దొరికింది గాబట్టి మేబీ రెగ్యులర్‌గా రావచ్చు వీడియోసు. ఎందుకంటే కొరియన్ లాంగ్వేజ్ అయిపోయింది గాబట్టి. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. మీ క్వెషన్స్ అన్నీ క్లియర్ చేసినా అనుకుంటున్నా. నెక్స్ట్ దేని గురించి వీడియో చేయాలో చెప్పండి కామెంట్స్‌లో. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనంటే నెక్స్ట్ అండర్ గ్రాడ్ వాళ్ళకి సంబంధించిన వీడియో చేస్తా. లైక్ గైడ్‌లైన్స్ గానీ, ఎక్కడ అప్లై చేయాలి, ఏంటి అనేది. ఓకే. ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసిందా అనుకుంటున్నా. ఇంకా క్వెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ మర్చిపోయినా. యాక్చువల్‌గా ఏంటంటే లాస్ట్ టైము గ్రాడ్యుయేషన్ వల్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను రీల్ చేసిన. రీల్ చేసి ఇన్‌స్టాలో పెట్టిన అండ్ స్టోరీ గూడా పెట్టుకున్నా. చాలామంది క్వెషన్స్ చేసిర్రు. డేట్ అయిపోయింది మాకు చెప్పలేదేంటి అనని అడిగిండ్రు. నేను ఆల్రెడీ వీడియో గూడా చేసిన. రీల్స్‌లో గూడా ఉంటది. అండ్ ఇన్‌స్టా స్టోరీ గూడా పెట్టుకున్నా అప్పుడు. మీరు ఓన్లీ యూట్యూబ్‌ని ఫాలో అయితే సరిపోదు. ఇన్‌స్టాని గూడా కొంచెం ఫాలో అవ్వండి. ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌ని రెండిటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నాకు టైంని బట్టి నేను దేంట్లో పెడతానో నాకే తెలీదన్నమాట. ఐదర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు, లేదంటే యూట్యూబ్‌లో పెట్టొచ్చు. సో, మీరేంటంటే 2 ప్లేసెస్‌లో కొంచెం ఫాలో అయితే నేను దేంట్లో పెట్టినా ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు ప్రాపర్‌గా రీచ్ అవుతాయి. మీరు కూడా ప్రాపర్‌గా టైంకి అప్లై చేయొచ్చు. సో, అట్లా చాలామంది జేసిండ్రు. అదేంటి నేను వీడియో పెట్టినా కదా! రీల్స్‌లో మీరు జూడలేదా? నేను స్టోరీ గూడా పెట్టుకున్నా అనేసి చెప్పాను. వాళ్ళేమన్నారంటే నాకు మీ ఇన్‌స్టా ఐడీ తెలీదక్క. మేము మీ ఇన్‌స్టాని ఫాలో అవ్వట్లేదు అనేసి చెప్పిండ్రు. సో, అందుకే మీరు ఇన్‌స్టాని ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ని గూడా ఫాలో అవ్వండి. ఓకే. సరే ఇంకేంటి? ఉంటా మరి. మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోని మీ ముందుకొస్తాను. ఇట్లనే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ బై బాయ్.